సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ ఎఫ్టీ నాని. సో చాలా రోజులు అయింది వీడియో లేక. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ఐసోలేషన్ మూమెంట్స్ అండ్ కాంపౌండ్ మూమెంట్స్. సో ఈరోజు అంతా ఈ వీడియోలో ఈ ఐసోలేషన్ మూమెంట్ అంటే ఏంటిది, కాంపౌండ్ మూమెంట్స్ అంటే ఏంటిదో మొత్తం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ అ బిగినర్గా మీరైతే తెలుసుకోవాలి పక్కా ఇది. సో మనం ఫస్ట్ దాన్ని నేర్చుకున్నదే దాన్ని మనం అప్లై చేయగలుగుతాం. సో యాజ్ ఎ బిగినర్గా మనం ఐసోలేషన్ మూమెంట్ ఏంటిది, కాంపౌండ్ మూమెంట్స్ ఉంటుంది అంటే మన చెస్ట్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, ట్రైసెప్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి అది ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. మనం ఏ వర్కౌట్ని ఏ మజిల్ మీద టార్గెట్ చేస్తున్నాం అనేది. సో అట్లా సో ఎవ్రీ మంచి బిగినర్స్ కోసం నేను మంచి కంటెంట్స్ అయితే ఇస్తుంటాను. సో ఇంతవరకు అయితే ఎవరైతే చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి, షేర్ చేసేసేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్స్ అంటే సింగిల్ మజిల్ని టార్గెట్ చేసేది. ఇప్పుడు ఎట్లా అంటే బైసెప్ కల్స్. నువ్వు బైసెప్ కల్ చేసేటప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే అర్థమైపోతుంది నీకు. బైసెప్ కల్ చేస్తుంటే మనం ఓన్లీ బైసెప్లోనే ఆ మజిల్ అని టార్గెట్ అవుతుంటుంది. అంటే బైసెప్ చేస్తుంటే మనం ఓన్లీ ఈ బైసెప్లోనే టార్గెట్ అవుతుంటుంది ఆ మజిల్. సో అట్లా ఓపెన్గా చెప్పాలంటే, అంటే కుల్ల తెలుగులో చెప్పాలంటే, నువ్వు బైసెప్ని చేస్తున్నప్పుడు, బైసెప్ కల్ చేసేటప్పుడు నీకు బైసెప్ మీద పడితేనే దాన్ని ఐసోలేషన్ మూమెంట్ అంటాం. ఇంకోటి వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్ ఇంకో వేరే తరీకా చెప్తారు చూడండి. లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తావు కదా, లెగ్ ఎక్స్టెన్షన్ ఆ ఫోటోని ఇక్కడ ఇస్తా, లెగ్ ఎక్స్టెన్షన్ ఎట్లా చేస్తామో అది ఫోటో ఇక్కడ ఇస్తా చూడు. సో ఈ లెగ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు లిఫ్ట్ చేసేటప్పుడు అంటే లెగ్స్ని మూవ్మెంట్ చేసేటప్పుడు నీకు ఓన్లీ స్క్వాట్స్ మీద పడుతుంది. అది ఓన్లీ వేరే ఎక్కడ పడదు నీకు. హ్యామ్స్ట్రింగ్స్ కానీ కాఫ్స్ కానీ ఇంకెక్కడ పడదు, ఓన్లీ క్వాడ్స్ మీదే పడతాయి. సో అట్లా ఇట్లాంటి వాటి సింగిల్ మజిల్ని టార్గెట్ చేసేది వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్ అంటాం. సో అట్లా ఈ సింగిల్ మజిల్ చేసే వాటిని ఐసోలేషన్ మూమెంట్స్ అంటాం. సో అది అయిపోయింది. సెకండ్ వచ్చేసి కాంపౌండ్ మూమెంట్స్ ఏంటంటే ఎవ్రీ మజిల్ అంటే ఎట్లా అంటే, నువ్వు చేజ్ చేసేటప్పుడు నీకు చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటావు. నీకు షోల్డర్ పెయిన్ కానీ, ట్రైసెప్లో కానీ, బైసెప్లో కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయి. నువ్వు చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు, అంటే బార్బెల్ ప్రెస్ చేసేటప్పుడు అయినా, డంబెల్ ప్రెస్ చేసేటప్పుడు అయినా, ఇంకేదైనా ఎక్సెట్రా చెస్ట్లో అవన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయి. అట్లా ఇన్వాల్వ్ అయితే ఇంకోటి సెకండ్ వచ్చేసి ఏంటంటే, నువ్వు ల్యాచ్ పుల్ డౌన్ కొడుతుంటావు, ఫ్రంట్ ల్యాచ్ పుల్ డౌన్. ఆ ఫ్రంట్స్ ల్యాచ్ పుల్ డౌన్ కొట్టేటప్పుడు ఏమనిపిస్తుంది నీకు, బైసెప్లో ఫోర్ ఆర్మ్స్ యాక్టివేట్ అవుతాయి అప్పుడు నీకు. సో ఇవన్నీ టార్గెట్ అవుతుంటాయి అనమాట. ఇవన్నీ మజిల్స్కి కూడా మనం ఆ వర్కౌట్ చేసేటప్పుడు ఇవన్నీ మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతుంటాయి. సో వీటిని అన్నిటిని ఈ వర్కౌట్స్ని మనం కాంపౌండ్ మూమెంట్స్ అంటాం. మనం ఫస్ట్ నువ్వు ఒకవేళ ఫ్యాట్ లాస్ కావాలనుకుంటున్నావు అనుకో, ద బెస్ట్ ఏం చేస్తామంటే ఐసోలేషన్ మూమెంట్స్ కాకుండా కాంపౌండ్ మూమెంట్సే ఎక్కువ. ఎందుకంటే ఎవ్రీ మజిల్ టార్గెట్ అవుతుంటుంది కాబట్టి దానిలో ఫ్యాట్ లాస్ కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా సో ఐసోలేషన్ మూమెంట్ అంటే ఏంటో అర్థమైపోయింది, కాంపౌండ్ మూమెంట్స్ అంటే అర్థమైంది. యాజ్ ఎ బిగినర్గా అయితే మీరు కరెక్ట్ మీరు చెప్తున్నా కదా, ఫస్ట్ అయితే మనం ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఫస్ట్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఏంది కథ అని మొత్తం మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం తెలుసుకోవాలా. నేను కూడా ఫస్ట్ ఏది పడితే అది మనకు తెలిసిందే, కానీ నేను ఫస్ట్ అన్ని వర్కౌట్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇది ఐసోలేషన్ మూమెంట్, ఇది కాంపౌండ్ మూమెంట్స్. అంటే ఇది చెస్ట్లో మజిల్స్ మనకి ఎన్ని మజిల్స్ ఉంటాయి, ఓకే లాట్స్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, ఓకే ట్రాప్స్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, ఓకే బైసెప్లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, అవన్నీ నేను తెలుసుకున్నా. ఫస్ట్ అవన్నీ తెలుసుకున్నాక దాన్ని ఇంప్లిమెంట్ చేసినాక నీకు వర్కౌట్లో కూడా ప్రోగ్రెస్ అనేది మంచిగా అనిపిస్తుంది. అంటే నీ మైండ్ మజిల్ కనెక్షన్ చాలా బెటర్ అవుతుంది. అప్పుడు నీకు అర్థమైపోతుంది. అంటే నువ్వు ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నావు అప్పర్ చెస్ట్కి, అది ఇంక్లైన్ చెస్ట్ వేసేటప్పుడు అరే మనకి ఇంక్లైన్ చెస్ట్ చేస్తున్నాం అంటే అది అప్పర్ చెస్ట్కి, సో అప్పర్ చెస్ట్ని మనం టార్గెట్ చేయాలన్నట్టు అట్లా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం మనం. అది దాన్ని మైండ్ మజిల్ కనెక్షన్ అంటాం. సో మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ఏంటిది కూడా ఒక వీడియో తీసి చెప్తా, అది కూడా వీడియో చేసి చెప్తా. సో ఐసోలేషన్ మూమెంట్ అంటే ఏంటో అర్థమైంది, కాంపౌండ్ మూమెంట్స్ అంటే అర్థమైంది. మంచి క్లీన్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన నేనైతే. మంచి కంటెంట్ చెప్తా. బిగినర్స్కి కావాల్సిన కంటెంటే నా దగ్గర ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన కంటెంటే నేను చెప్తుంటాను. సో అట్లా అనమాట. సో ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో అట్లా మీ ఎఫ్టీ నాని.